ఈ రోజు ఈ ఆన్లైన్ ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం మీ అందరూ శుభములు తెలియజేస్తున్నారు. అందరూ బాగున్నారు కదండి. ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ది బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము 29th చాప్టర్ 11వ వచనం ధ్యానం చేద్దామండి. నేను చదువుతాను, మీరు గమనించండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరము కాదు. ఇదే మన దేవుడు అని యెహోవా వాక్కు. దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. ఈ దేవుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు చేసిన పాప జీవితం బట్టి 70 సంవత్సరాల బబులోని చెరకు అప్పగించాడు. తర్వాత దేవుడు వాళ్ళకు శుభవచనం పలుకుతున్నాడు. మిమ్మల్ని తిరిగి మీ యొక్క సొంత ప్రాంతం మిమ్మల్ని తీసుకొస్తానని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు మన జీవితాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు అప్పగించినప్పుడు నీకు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. దేవుడు మన జీవితం పట్ల ఒక ప్రణాళిక, ఒక పర్పస్, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు దేవుడు. అది ఎలా ఉంటుంది? దేవుడు మంచివాడు కాబట్టి మన పట్ల ఆయన ప్రణాళిక కూడా ఎప్పుడు కూడా అది ఫలించే విధంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డ, అపాది ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ జీవితాన్ని పాడు చేస్తూ చూస్తుంటాడు. కానీ మన దేవుడు మన జీవితాన్ని ఆయన ఫలించి ఆయన మన ఉన్నత స్థానంలోకి ఆయన ఉంచుతాడు మన జీవితాన్ని. మనం కూడా దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఎటువంటి సొంత నిర్ణయాలతో నువ్వు అడుగులు వేయొద్దు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని యొక్క ప్రణాళిక ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసి ప్రభా నా జీవితం నీ ప్రణాళిక దేవుని అడుగు. తప్పకుండా దేవుడు మన జీవితంలో తన ప్రణాళిక మనకి అప్పుడు తెలియజేస్తాడు. దేవుని ప్రణాళిక మనకి చాలా మంచిగా ఉంటుంది. ఆయన మేలు చేయ దేవుడు కాబట్టి అది మంచిగా ఉంటుంది, సమాధానకరమైనది. అది మన జీవితం ఫలిస్తుంది. ఇది హానికరమైనది కాదు. దేని బిడ్డ, ఈ వాగ్దానం అంతా కూడా ఈ రోజు స్తుతించండి, కనపరచండి. దేవుడు ఈ వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేర్చమని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్.